వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. గిరిజన తాండా పాతకోట గ్రామంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకున్నారు. కుటుంబ సమేతంగా మందస మండల గిరిజన గ్రామం పాతకోటలో రాత్రి బస చేసిన మంత్రి అప్పలరాజు ప్రపంచానికి కోవిడ్ రూపంలో చెరగని చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రానున్న 2021వ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో కలకాలం నిలిచిపోయే మధుర జ్ఞాపకాలను అందించాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ నూతన సంవత్సరం నిరాడంబరంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనే ఉద్దేశంతో మందస మండలం పాతకోట గ్రామంలో గిరిపుత్రులైన గిరిజనులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పారిశ్రామికాభివృద్ధి మరియు మత్స్యశాఖ వారితో మంత్రి సీదిరి అప్పలరాజు గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధురమైన ప్రతి క్షణం జీవితాంతం నిలుస్తుందని, రానున్న నూతన సంవత్సరం అలాంటి మధుర జ్ఞాపకాలెన్నో మిగల్చాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలియజేశారు. సాధారణ కుటుంబం నుండి పెరిగిన తాను ఉన్నత చదువుల పట్ల దృష్టి సారించి ఐఏఎస్ సాధించుకోగలిగానని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేసిన ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ చదువుకుంటేనే పోటీ పరీక్షలకు సన్నద్దం కావాలని అన్నారు. ఇటీవల సచివాలయ పోటీ పరీక్షల్లో అవగాహన లేకపోవడం వల్లనే చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలకు దూరం అయ్యారని తెలిపారు. కళాశాలలో ప్రతి శని ఆదివారాల్లో మంచి నిపుణులతో పోటీ పరీక్షలపై శిక్షణ ఇవ్వడానికి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని, మంచి పర్యాటక స్థలాలు, జిల్లా సంపద సాంప్రదాయాలపై యూట్యూబ్ నిర్వహించడానికి విద్యార్థులు ముందుకు రావాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా మబగాం గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సతీమణి ధర్మాన పద్మప్రియ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో నిరాడంబరంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు ఉన్న కారణంగా అభిమానులను, కార్యకర్తలను ఆహ్వానించకుండా గృహంలోనే ఆమె వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారుడు ధర్మాన రామలింగం నాయుడు, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. రైతులను మోసగిస్తే సంబంధిత అధికారులపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. జలుమూరు మండలం చల్లవానిపేట పిఎస్ఎస్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జలుమూరు ఎంఎస్సీ కార్యాలయంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి బిల్లులు జనరేట్ చేయగా ఒక్కటి కూడా రవాణా ఖర్చులు రైతుల పేరును ఎందుకు జమ చేయలేదని నిలదీశారు. అలాగే మండలంలోని 6 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇంతవరకు రైతుల పేరున ఒక్క బిల్లు కూడా జనరేట్ చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన మిల్లర్లందరూ వారి వెహికల్ పెట్టుకున్నామని అంటున్నారని, అయితే రైతులకు అడిగితే మేం వెహికల్ తో తెచ్చామని చెప్తుంటే మీరు బిల్లులన్నీ మిల్లర్ పేర్లతో ఎలా జనరేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసగిస్తే సంబంధిత అధికారులపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆ టైం వెంటనే రైతు కూడా మాట్లాడింది. నేను ఇప్పుడు ఈ బస్తా ఎంటర్ చేస్తున్నాను, 40 కేజీ బస్తా నేను ఎంటర్ చేస్తున్నాను, మీరు ఎన్ని బస్తా ఇచ్చారు, కరెక్ట్ ఇచ్చారు లేదా. 80.4
ఒక 80.5 kg, సపోజ్ ఒక 80 kg 80.5 kg ఇస్తే 80 kg అంటే ఒక 500 గ్రామం వరకు ఆ మిల్లర్ కి మనం షూట్ ఇస్తున్నాం. 1 kg ఎక్స్ట్రా ఉంటే అది అంటే క్రైమ్. సుమారుగా ఒక్క 1000 క్వింటాల్లో ఫార్మర్ ఒక 2 బస్తాలు ఎక్స్ట్రా 82 kg 83 kg అంటే సపోజ్ ఒక మీరు 100 మల్టిప్లై చేస్తే ఒక 200 kg అంటే 2.5 బస్తా ఎక్స్ట్రా. నేను ఒక రైతుగా చెప్తున్నాను సార్, మనను తీసుకెళ్ళారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన నూతన సంవత్సరంలో మరింత ఆదరణ అభిమానాలతో వెలుగుతోందని, మరిన్ని సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించి ఆదుకుంటారని ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్క కార్యకర్తలో ఉందని మాజీ వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు వైకాపా నేత మురళీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా ఇటు విద్య కానీ, అటు వైద్యం కానీ, అటు వ్యవసాయం కానీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన శక్తి వంచన లేకుండా పనిచేయడం జరుగుతుంది. ఆయన పనితీరుని ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం నరసనపేట మండలంలోని జమ్ము గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు చేసిన పోరాటానికి సంఘీభావంగా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి వద్ద చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం 3వ రోజు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె మోహన్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకమైన 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లు తీసుకువచ్చిందని విమర్శించారు. వీటి వలన వ్యవసాయం కార్పొరేటీకరణ అవుతుందన్నారు. గత 34 రోజులుగా ఎముకలు కొరికే చలని లెక్క చేయకుండా లక్షల మంది రైతాంగం మహిళలతో సహా ఢిల్లీలో పోరాడుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్ వ్యాపారాల ప్రయోజనం కోసమే ఈ చట్టాలు తెచ్చారని, ఇందులో ఎక్కడా రైతు ప్రయోజనం లేదని విమర్శించారు. రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతన్న వెలగాలి, రైతన్న వెలగాలి, రైతన్న వెలగాలి. ఊరికి కొంచెం దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ స్కూలు ఎంతో ఆహ్లాదకరమైన పరిసరాలతో ఉంటుంది. అందుకే ఇక్కడ చదువుకునేందుకు పిల్లలు
వారిని జాయిన్ చేసేందుకు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అందువల్లే ఈ స్కూల్లో ఎక్కడా లేని విధంగా సుమారు 1500 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూలు నేషనల్ హైవే 16 పక్కన నిర్మించబడింది. ఉదయం స్కూల్ తెరిచే సమయంలో అలాగే సాయంత్రం స్కూల్ మూసే సమయంలో వచ్చిపోయే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఈ స్కూల్ రోడ్డు విపరీతమైన రద్దీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ స్కూల్ విద్యార్థులకు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం నేషనల్ హైవే 16 విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్కూల్ పక్కనే నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా జరుగుతున్నాయి. అందువల్ల హైవేపై వెళ్లే వాహనాలు ట్రాఫిక్ ను స్కూల్ కి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డుపై మళ్లించారు. ఇక ఇప్పటి నుండి విద్యార్థులకు వెతలు మొదలయ్యాయి. ఈ రోడ్డుపై హైవే ట్రాఫిక్ ను మళ్లించడం కారణంగా ఈ సర్వీస్ రోడ్డుపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. దీంతో విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు తిరిగి మళ్లీ వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నేషనల్ హైవే వారు సర్వీస్ రోడ్డు నిర్మించినప్పటికీ దానికి అనుగుణంగా నిర్మించాల్సిన ఫుట్పాత్ మాత్రం పూర్తిగా నిర్మించలేదు. గవర్నమెంట్ వాళ్ళు మాత్రం మరి దాన్ని ఏ మరి కృషి చేయాలో మరి ఆలోచించుకుంటారో అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఆలోచించి ఇక్కడ పిల్లలు ఫుట్పాత్ సగం వరకు నిర్మించి వదిలేశారు. అలా నిర్మించిన ఫుట్పాత్ కూడా పూర్తిగా నిర్మించకుండా ఎక్కడికక్కడ స్లాబులు పూర్తిగా వేయకుండా విడిచిపెట్టారు. దీంతో ఫుట్పాత్ పై నడవడానికి వీల్లేకుండా పోయింది. అందువల్ల విద్యార్థులు ఫుట్పాత్ పై ప్రయాణం చేయడానికి వీల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో సర్వీస్ రోడ్డుపై విపరీతంగా వాహనాల రద్దీ ఉన్నప్పటికీ దాని మీదుగా ప్రయాణించి స్కూల్ చేరుకుంటున్నారు. అయితే ఇలా వెళ్లడం చాలా ప్రమాదకరమని తెలిసినప్పటికీ మరో మార్గం లేక ఇలానే స్కూల్ కి రాకపోకలు సాగిస్తున్నారు విద్యార్థులు. 10th క్లాస్ ప్లాట్ఫామ్ నుంచి రోజు వస్తూ వెళ్తుంటాను, కానీ సరైన జీబ్రా క్రాసింగ్ కానీ ఫుట్పాత్ కానీ లేదు. ప్రతిసారి వెళ్దామంటే వెహికల్స్ చాలా ఫుల్గా ఉంటాయి. ఆయన 1 year నుంచి అక్కడ రోడ్డు వర్క్ అవుతుంది. దానికి తోడు అక్కడి నుంచి వెల్డింగ్ అవన్నీ చేస్తున్నారు. అక్కడ సామాన్లు అవన్నీ పడిపోతున్నాయి. దానికి తోడు కాస్తానే ఫుట్పాత్ కూడా కొంతగా బాగా ప్రకారం, కానీ రోజు వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. కాస్త ఫుట్పాత్ ఈ స్కూలు నర్సనపేటకు 500 మీటర్ల దూరంలోనే ఉన్నా డైరెక్ట్ గా వెళ్లే మార్గం లేక రాంగ్ రూట్ లో వెళ్లాల్సి వస్తుంది. అలా కాదని చుట్టూ తిరిగి వెళ్లాలంటే సుమారు 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ రాంగ్ రూట్ లో స్కూల్ కి వెళ్లడం, అది కూడా ఫుట్పాత్ పై కాకుండా సర్వీస్ రోడ్డు పైన నడవడం వలన ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రస్తుతం నిర్మాణం అవుతున్న ఈ ఫ్లైఓవర్ పూర్తి కావడానికి సుమారు 6 నెలల నుండి సంవత్సర కాలం పడుతుంది. అంతవరకు ప్రతిరోజు ఇలానే స్కూల్ కి చేరుకుంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కాకపోయినా తాత్కాలిక పరిష్కార మార్గం చేయమని స్థానికులు
ఇక్కడ సిమిలర్గా చాలా కాలం నుండి స్కూల్ రన్ అవుతుంది. దాని దృష్టిలో కూడాను గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఇక్కడ చూస్తే కన్స్ట్రక్షన్ వైపు ఫుట్పాత్ కూడా లేదు, పిల్లలు నడవడానికి కూడా. గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఇంకా చర్యలు తీసుకోవాల్సింది కోరుతుంది. అలా చేయడం మన పక్షంలో చాలా యాక్సిడెంట్లు అయ్యి పిల్లలు ప్రాణాలుగా హాని. సర్వీస్ రోడ్డు ఆనుకుని ఉన్న ఫుట్పాత్ ను సక్రమంగా నిర్మించడం లేదా నడుచుకుని రాకపోకలు సాగించేందుకు వీలుగా తాత్కాలికంగా ఒక మార్గాన్ని ఏర్పరచడం చేస్తే కొంతమేర ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా చేయగలిగితే విద్యార్థులు సర్వీస్ రోడ్డున ప్రయాణించే అవకాశం కొంతమేర తగ్గుతుంది. ఇందుకోసం నేషనల్ హైవే వారు గాని, స్కూల్ యాజమాన్యం గాని, ఇతర సంబంధిత అధికారులు గాని చర్యలు తీసుకుని విద్యార్థులను కష్టాల నుంచి గట్టెక్కించాలని వాళ్లంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇవి ఇవాల్టి విశేషాలు. స్టే ట్యూన్ టు SS న్యూస్.